మనం లాస్ట్ క్లాస్లో వేరియబుల్స్ నేర్చుకున్నాం అండ్ వేరియబుల్స్ యొక్క రూల్స్ నేర్చుకున్నాం కదండి. సో ఈరోజు టోకెన్స్ గురించి చెప్తున్నానండి. సి లాంగ్వేజ్లో టోకెన్స్ గురించి బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము టోకెన్స్ అనేది ఏంటంటే అండి, మనం ఇప్పుడు సి లాంగ్వేజ్లో డాటా టైప్ రాస్తాం కదండి. సో మనం డాటా టైప్ వేరియబుల్ రాయకుండా ఏ కోడ్ కూడా రాయలేమండి. సో ఇక్కడ మనం డాటా టైప్ వేరియబుల్ రాసి అక్యురేట్ కోడ్స్ అనేది డిజైన్ చేసి అండ్ అక్యురేట్ కోడ్ వాల్యూ అనేది అవుట్పుట్లో అక్కర్ అవుతుందమ్మా. సో అవుట్పుట్లో మనకి ఆప్టైన్ అవుతుంది కదండి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి, టోకెన్స్ అంటే ఏంటంటే ఇంటూ ఏ ఈక్వల్స్ టు 10. సో ఇక్కడ ఇంటూ ఏ ఈక్వల్స్ టు 10 అండి డాటా టైప్ అండ్ వేరియబుల్స్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అండ్ 10 ఈజ్ ఏ కాన్స్టెంట్ వాల్యూ. సో ఇవన్నిటిని కలిపి మనం ఒక టోకెన్స్ అని అంటామండి. సో అన్నిటిని కలిపి మనం టోకెన్స్ అని అంటామండి. సో ఈ టోకెన్స్ అనేది అండి మనకి లెక్సిమ్లోకి డివైడ్ అవుతుందండి. సో ఇక్కడ ఫస్ట్ ఇది రాసుకుందాం. సో ఇంట్ అనేది డాటా టైప్ అండి, డాటా టైప్. సో ఏ టైప్ ఆఫ్ వేరియబుల్, ఏ టైప్ ఆఫ్ డాటా అనేది డిఫైన్ చేయడానికే మనము డాటా టైప్ అని నేమ్ ఇస్తామండి. సో ఇంటీజర్ డాటా టైప్ అండి అది, ఓకేనా అండి. సో ఇంటీజర్ డాటా టైప్, ఇట్ ఈస్ ఎన్ ఇంటూ. సో దట్స్ వై ఇంటూ డాటా టైప్ అని అంటామండి. అండ్ దీన్ని మనం కీవర్డ్ అని అంటామండి, కీవర్డ్. అండ్ ఇక్కడ ఏ ఈజ్ ఎన్ వేరియబుల్ అండి, సో ఏ ఈజ్ ఎన్ వేరియబుల్. సో ఇక్కడ ఉన్న ఇంటికి ఏ అనేది డిక్లరేషన్లో ఉందండి. సో ఇక్కడ మనము ఏ అనేది ఇంట్ అనేది డాటా టైప్ యూస్ చేసాం కదండి. ఆ డాటా టైప్కి డిక్లరేషన్ అంటే ఇచ్చిన డాటా టైప్లు సో అది స్టోర్ అయ్యే వేరియబుల్ అయితే కావాలి కదండి. సో ఇక్కడ మనకి ర్యామ్లో మెమొరీలో ఏదైనా, సో ఇప్పుడు ఇంట్ అనేది డాటా టైప్ అయినప్పుడు ఆ డాటా టైప్లో మనకి వాల్యూస్ ఉంది కదా, ఆ వాల్యూస్ స్టోర్ అవ్వాలి. సో ర్యామ్లో స్టోర్ అవ్వాలి. దాని ర్యామ్ యొక్క లొకేషన్ తెలియాలి కదండి. సో లొకేషన్ తెలియాలి కదా, సో ఆ లొకేషన్ యొక్క అడ్రస్ తెలియాలి కదండి. సో అందుకని నేను ఏ అనేది వేరియబుల్ యూస్ చేశానండి. సో ఏ అనే వేరియబుల్ దాని యొక్క అడ్రస్ తెలుపుతుంది అండ్ లొకేషన్ తెలుపుతుంది అండి. ఇంటీజర్ అనే డాటా టైప్కి అడ్రస్ అండ్ లొకేషన్ తెలుపుతుంది, ఈ 10 అనేది స్టోర్ అవ్వని కోసం. అండ్ ఏ అనేది వేరియబుల్ అని చెప్తామండి, అని అది యాక్చువల్లీ వేరియబుల్, బట్ ఇన్ ద కోడ్ వీ కెన్ కాల్ ద డిక్లరేషన్. సో ఏ అనేది మనం డిక్లరేషన్ అని చెప్తామండి. సో ఏ డిక్లరేషన్ అని కూడా చెప్తాము, వేరియబుల్. సో యాక్చువల్లీ మనము ఏ అనేది వేరియబుల్ అని పిలుస్తాము, బట్ కోడ్లో మాత్రం డిక్లరేషన్ అని చెప్పాలి. సో కోడ్లో డిక్లరేషన్ అని చెప్తాము, డిక్లరేషన్. అండ్ ఇక్కడ సో ఈక్వల్ ఉంది కదండి, ఈ ఈక్వల్ అనేది ఏంటండి, ఈ ఈక్వల్ ఈజ్ ఏ ఆపరేటర్, అసైనింగ్ ఆపరేటర్ అని చెప్తాము. అందరికీ తెలిసిందండి ఇది. అసైన్ ఆపరేటర్. సో అసైన్ ఆపరేటర్. అండ్ ఏ ఈజ్ ఏంటండి, ఏ ఈజ్ ఏ కాన్స్టెంట్ వాల్యూ. సో ఇక్కడ రాద్దాం, ఏ ఈజ్ ఏ కాన్స్టెంట్ వాల్యూ. ఏ ఈజ్ ఏ కాన్స్టెంట్ వాల్యూ అండి. సో ఇక్కడ మనం లెక్సిమ్లోకి డివైడ్ చేద్దాము. ఇంటూ ఏ ఈక్వల్ 10. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ టోకెన్స్ అనేటివి లెక్సిమ్లోకి డివైడ్ అయిందండి. సో ఈ లెక్సిమ్లోకి డివైడ్ అయినప్పుడు సో కంపైలర్ అనేది ఏం చేస్తుందంటే ఏదైతే మనకి ఉన్న టోకెన్స్ అంటే లెక్సిమ్ కూడా ఒక్కొక్క దానికి రేట్ చేసి
సో సింటాక్స్ కరెక్ట్ ఉందో రాంగా అనేది చెక్ చేస్తుందండి. సింటాక్స్ కరెక్ట్ ఉండడం అంటే ఏంటంటే ఇప్పుడు ఇంట్ అనేది డాటా టైప్ కదండి. సో డాటా టైప్ అనేది ఇంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇంట్ అనేది స్మాల్ లెటర్లో ఇచ్చి క్యాపిటల్ లెటర్లో ఐ ఇచ్చి ఎన్ అనేది స్మాల్ లెటర్ ఇచ్చి టీ అనేది స్మాల్ లెటర్ ఇచ్చానండి. సో ఇక్కడ సి అనేది కేస్ సెన్సిటివ్ కాదండి. సో సి అనేది కేస్ సెన్సిటివ్. సో ఇక్కడ కేస్ సెన్సిటివ్ అంటే ఏంటండి, అన్ని స్మాల్ లెటర్స్ ఉండాలి. సో ఒకటి పెద్దది ఇచ్చి ఒకటి చిన్నది ఇవ్వద్దు. సో అది తీసుకోదు అంటే సింటాక్స్ చెక్ చేస్తుంది. ఇది సింటాక్స్ కరెక్ట్ సింటాక్స్ అంటే ప్రాపర్గా ఉందా లేదా అనేది చూస్తుంది. దట్ ఈస్ ద కేస్ సెన్సిటివ్. ఇక్కడ నాకు ఐ అనేది క్యాపిటల్ లెటర్. సో ఐ అనేది ఇంటీజర్ డాటా టైప్లో మనము ఐ అనేది స్మాల్ లెటర్ యూజ్ చేయాలి. సో ఇక్కడ సింటాక్స్ ఎర్రర్, సింటాక్స్ అనేది రాంగ్ ఉంది. అలాంటప్పుడు మనకి ఏం చేస్తుందంటే కంపైలర్ అది సింటాక్స్ ఎర్రర్ అని చూపిస్తుంది. సో ఇక్కడ లెక్సిమ్ని ఒక్కొక్క దాన్ని రీడ్ చేస్తుందండి కంపైలర్. ఫస్ట్ ఇంటీజర్ అనేది డాటా టైప్ని రీడ్ చేస్తుంది అండ్ చెక్ చేస్తుంది అది కరెక్టా రాంగ్ ఫార్మేట్ అనేది. అండ్ తర్వాత ఏ అనే వేరియబుల్ చెక్ చేస్తుంది, ఈక్వల్ అనేది అసైన్మెంట్ ఆపరేటర్ని చెక్ చేస్తుంది అండ్ 10 అనే కాన్స్టెంట్ వాల్యూని చెక్ చేస్తుందండి. సో ఇన్ కేస్ అది ఈ ఫార్మేట్లో ఉందనుకోండి అంటే ఇక్కడ సింటాక్స్ అనేది చెక్ చేసిందండి. ఇన్ కేస్ ఇది క్యాపిటల్ లెటర్లో ఉందనుకో, ఈ ఫార్మేట్లో ఉందనుకోండి, అప్పుడు ఇక్కడ సింటాక్స్ ఎర్రర్ అనేది కంపైలర్కి చెప్తుంది. సో సింటాక్స్ ఎర్రర్ అని చెప్తుందండి. సో సింటాక్స్ ఎర్రర్ అని చెప్తుంది. అంటే ఎక్కడండి మన కంపైలర్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఆల్మోస్ట్ సో సింటాక్స్ చెక్ చేయడం కోసం కంపైలర్ యూజ్ చేస్తాము. అండ్ కంపైలర్ ఏం చేస్తుందంటే ఉన్న సోర్స్ కోడ్ని బైనరీ కోడ్కి కన్వర్ట్ చేయడానికి యూజ్ అవుతుంది కంపైలరు. కానీ మన ఆల్మోస్ట్ అయితే సింటాక్స్ దేనికోసం యూజ్ అవుతుందంటే ఎందుకు యూజ్ చేస్తామంటే సింటాక్స్ చెక్ చేయడం కోసం యూజ్ చేస్తాము. ఓకేనా అండి. సో ఇప్పుడు మనం డెఫినేషన్స్ అండ్ ఒక టర్మినాలజీ అండ్ దాని యొక్క అందులో టైప్స్ ఉంటాయి కదండి. అంటే లైక్ నేను చెప్పాను కదా డాటా టైప్. సో కీవర్డ్, సో ఇక్కడ రాశానండి కీవర్డ్స్ అండ్ వేరియబుల్ డిక్లరేషన్స్, ఆపరేటర్స్ అండ్ కాన్స్టెంట్స్. సో అవి మనం డిస్కస్ చేసుకుందామండి బ్రీఫ్లీ. సో ఇక్కడ డెఫినేషన్, tokens, tokens are the smallest units in a C program that the compiler understands full stop. There are the building block of the program. Block of the program and can be classified into. సో ఇక్కడ వరకు రాసేయండి. తర్వాత మనం అది స్టెప్స్లో రాసుకుందాం. అండ్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3 types. అండ్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ
3 types or 4 types ఎనీథింగ్ మనం ఇష్టం అండి. సో అదైతే నేను బ్రీఫ్లీ తర్వాత చెప్తాను. కెన్ బి క్లాసిఫైడ్ ఫాలోయింగ్ టైప్స్ అని రాసిస్తాను. అండ్ కెన్ బి క్లాసిఫైడ్ in the following types. In the following types. So can be classified in the following types. So ఇక్కడ వరకు మన డెఫినేషన్లో. సో ఇక్కడ అంది చూడండి. సో నేను ఆల్మోస్ట్ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిందే డెఫినేషన్ అండి. సో ఇక్కడ చూడండి, టోకెన్స్ ఆర్ ద స్మాలెస్ట్ యూనిట్. సో ఇక్కడ ఇట్ ఈస్ అండ్ స్మాలెస్ట్ యూనిట్స్. సో ఇక్కడ చూడండి, సో టోకెన్ మనము ఒక్కొక్కటి డివైడ్ చేసాము కదండి. సో దట్ ఈస్ ద స్మాలెస్ట్ యూనిట్ అంటున్నాము. అండ్ స్మాలెస్ట్ యూనిట్ ఇన్ సి ప్రోగ్రాము. సో సి ప్రోగ్రామ్లో అది చాలా చిన్న యూనిట్ అండి. టోకెన్స్ అనేది లెక్సిమ్లోకి డివైడ్ అయింది కదండి. సో అందుకని స్మాలెస్ట్ యూనిట్. దట్ ఆర్ ద కంపైలర్ అండర్స్టాండేబుల్. సో ఇక్కడ ఒక్కొక్కటి చెక్ చేస్తుందండి. ఇంటర్ని డాటా టైప్ని చెక్ చేస్తుంది, అంటే అది సింటాక్స్ కరెక్ట్ ఉందా లేదా అనేది చెక్ చేస్తుందండి కంపైలరు. అండ్ ఇది కూడా చెక్ చేస్తుంది. ఎందుకు కంపైలర్ చెక్ చేస్తుంది అంటే ఫర్ సింటాక్స్ కరెక్ట్ ఉందా లేదా, సింటాక్స్ కోసం చెక్ చేస్తుంది. అది సింటాక్స్ కరెక్ట్ ఉంటే మనకి రీడ్ అయిపోతుంది, వాల్యూస్ రీడ్ అయిపోయి మనకి అవుట్పుట్లో డిస్ప్లే అవుతుంది. ఇఫ్ ద సింటాక్స్ ఈస్ రాంగ్ మీన్స్ it cannot read the values and the output accurate value cannot display, it get the syntax error obviously. సో ఇక్కడ కూడా సో కంపైలర్ అనేది అర్థం చేసుకుంటుంది సింటాక్స్ని. ఒక్కొక్కటి సింటాక్స్ చెక్ చేసి కంపైలర్ ఓకే అన్నట్టు అర్థం అయిపోతుంది దానికి. అండ్ దేర్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ద ప్రోగ్రామ్. సో నేను చెప్పాను కదండి, సో ఇంటీజర్ టైపు, డాటా టైపు, వేరియబుల్ లేకుండా ఏ కోడ్ రాయలేము. సో దట్ ఈస్ ద మెయిన్ బ్లాక్ ఆఫ్ ద కోడ్. ఓకేనా అండి. సో మనము బాడీలోనే కదండి ఏదైనా రాస్తుంది కోడ్. సో మెయిన్ బాడీలో మనం కోడ్ రాస్తాము. ఆ కోడ్లో మెయిన్ పర్పస్, మెయిన్ ఫస్ట్ థింగ్స్ యూజ్ చేసేది ఏంటంటే డాటా టైప్ అండ్ వేరియబుల్. సో ఇక్కడ మనము డాటా టైపు యూజ్ చేయకపోతే మనకి ఏ వాల్యూస్ రావు. ఓకేనా. దట్ ఈస్ ద బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ అని అంటున్నాము. బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్. ఓకేనా అండి. బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఆర్ ప్రోగ్రామ్. కోడ్ అన్న ప్రోగ్రామ్ అన్న ఒక్కటే అండి. సో అండ్ సో ఇందులో క్లాసిఫైడ్ ఏముంటుందో అవి కూడా రాద్దాము. సో క్లాసిఫికేషన్ చెప్తానండి. ఫస్ట్ ఏంటంటే టోకెన్స్ అండి. మనం టోకెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫస్ట్. సో ఆల్రెడీ మీకు టోకెన్స్ అనేది ఎగ్జాంపుల్ చెప్పాను, క్లారిటీ వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ టాపిక్ అందులోనే టోకెన్ ఫస్ట్ పాయింట్, కీవర్డ్ అండి. కీవర్డ్. టోకెన్స్లో ఫస్ట్ది ఏంటండి కీవర్డ్స్. సో ఇక్కడ ఈ టోకెన్స్లో మనం ఫస్ట్ది ఏంటంటే డాటా టైప్ ఈజ్ ఏ కీవర్డ్స్ అండి. యాక్చువల్లీ సి లాంగ్వేజ్లో మనం యూజ్ చేసే కీవర్డ్స్ ఎంత ఉంటుందంటే, సో దేర్ ఆర్ ద 32 కీవర్డ్స్ ఉంటుందండి. సో కీవర్డ్స్ అనేది ఎంత ఉంటుందండి 32 కీవర్డ్స్. టోటల్ సి లాంగ్వేజ్లో మనం యూజ్ చేసే కీవర్డ్ 32 అండి. ఆపరేటర్స్ వచ్చేసి 45 ఆపరేటర్స్ ఉంటాయండి. అండ్ సపరేటర్ వచ్చేసి 14 సపరేటర్స్ ఉంటాయి. మీకు నేను బ్రీఫ్లీ తర్వాత టాపిక్ చెప్తాను, మీరేమో బెంగ పెట్టద్దు, చెప్తాను నేను. సో కీవర్డ్స్ ఫస్ట్లీ యూ హ్యావ్ టు రైట్ డెఫినేషన్. ఆల్రెడీ కీవర్డ్ అనేది మీకు క్లారిటీ అయితే ఇచ్చాను. సో డెఫినేషన్ రాయండి. స్మాల్ వర్డ్ ఆఫ్ ఎ కీవర్డ్. సో keywords are reserved words in C language or C program that have a predefined
predefined, that have a predefined meaning, that have a predefined meaning and cannot be ikkadandi, and cannot be used as a variable names. So cannot be used variable names. ఓకే కదండి. సో ఇక్కడ కీవర్డ్స్ అంటే ఇది రిజర్వ్ వర్డ్ అండి అది. సో రిజర్వ్ వర్డ్, సో డాటా టైప్లో లైక్ ఇంట్, ఫ్లోట్ ఇవన్నీ రిజర్వ్ వర్డ్. సో మనం ఏ విధంగా మనం యూజ్ చేసే డాటా అంటే వేరియబుల్స్ ఉంటాయి కదండి, ఆ వేరియబుల్స్లో ఏ విధంగా అంటే ఇంట్ అయితే డెసిమల్ అని చెప్పొచ్చు, లేకపోతే ఫ్లోట్ అనేది ఏంటంటే పాయింట్స్లో, ఓకే కదండి, పాయింట్స్లో అని చెప్పొచ్చు. అండ్ ఏ అనే బి అనేది ఉంటే అది క్యారెక్టర్. సో అందుకే మనం రిజర్వ్డ్ వర్డ్ అని చెప్తున్నాము. ఓకే కదండి, ఇట్ ఈస్ అ రిజర్వ్డ్ వర్డ్ అండ్ ఇట్ కెన్ బి దట్ హ్యావ్ ప్రీడిఫైన్డ్. అంటే మనము ప్రీడిఫైన్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ని తెలుపుతుంది అనేది అది వేరు అండి. సో ప్రీడిఫైన్డ్గా తెలుపుతుంది, ఏదైతే మనం యూజ్ చేసామో లాంగ్వేజ్ ప్రీడిఫైన్డ్గా మీనింగ్ఫుల్గా చెప్తుంది. ఓకేనా అండి, ప్రీడిఫైన్డ్గా చెప్తుంది. అండ్ దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. సో కీవర్డ్ అనేది, సో కీవర్డ్స్ అనేది చాలా ఉంటాయి. సో అది 32 కీవర్డ్స్ ఉంటాయండి యాక్చువల్లీ అయితే. ఎగ్జాంపుల్స్